హాయ్ ఆల్, వెల్కమ్ టు గంగయ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు దోశ బ్యాటర్తో దోశ వేసుకుందాం, ఇంకా పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేనైతే దోశ బ్యాటర్ని అంటే ముందు ఏవేవి పప్పులు వేసాను, ఎలా నానబెట్టాను అవన్నీ చూపించలేదండి, మర్చిపోయాను. యాక్చువల్లీ ఈరోజు నేను తీయాలని అనుకోలేదు, ఇంకా అలా అయిపోయిందనమాట. నేనైతే మామూలుగా ఈ మెజర్మెంట్స్ అయితే ముందుగా చెప్పేస్తున్నాను నేను మీకు. ఒకవేళ చూపించకపోయినా ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగే రావాలనుకుంటే ట్రై చేయండి. 2 కప్స్ దోస రైస్, 1 కప్ మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు అన్నీ మంచిగా క్లీన్ చేసుకున్నానండి. మంచిగా వాష్ చేసి నేనైతే మార్నింగ్ సోక్ చేశాను, ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలా మిక్సీ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నప్పుడు వాటర్ అయితే యాడ్ చేశాను, కానీ అప్పుడు మాత్రం కొంచెం హార్డ్గానే ఉంటుంది. మనం ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది చూసారా, మంచిగా బబుల్స్ అయితే ఫామ్ అయ్యాయి, మంచిగా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అయ్యి మంచిగా పులిసిందండి. నేనైతే నెక్స్ట్కి వెళ్ళినప్పుడు ఈ బటర్ అయితే కొనుక్కున్నాను. ప్యూర్ కౌ గీ బటర్ అన్నారు, సో బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే బటర్ కొనుక్కున్నాను. ఒక క్యూబ్ అయితే బటర్ తీసుకున్నాను. నేను దోశ మీద లైక్ అలా పైన ఇలా వేద్దామని చెప్పేసి గీ అయితే నేను ఇక్కడ వేయలేదు, ఓన్లీ బటర్తోనే చేశాను ఈ దోశ. ఇంకా ప్యాన్ అంతా బాగా క్లీన్ చేసుకొని ప్యాన్ మీద ఆ బటర్ని అయితే బాగా ఫుల్గా స్ప్రెడ్ చేశాను అనమాట. ఇంకా నేను దోశ వేస్తాను కదా, అందుకు ప్యాన్ మొత్తానికి బాగా స్ప్రెడ్ చేసేసాను. నాకైతే ఈ బటర్ దోశ కన్నా నాకైతే గీ చాలా అంటే మంచి ఫ్లేవర్డ్గా ఉంటుంది కదా, గీ మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్. సో అందుకు అది అంత అంటే అది ఎఫెక్టివ్గా అనిపించింది దీంతో కంపేర్ చేస్తే. కానీ చాలామందికి బటర్ కూడా ఇష్టం కదా, ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే కరెక్ట్గా ఇక్కడ 2 స్పూన్స్ వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట ప్యాన్ అంతా. మెయిన్ దోశ స్ప్రెడ్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోండి. నాకు ఒక్కొక్కసారి కరెక్ట్గా రాదు, అంటే నేను మధ్యలో నుంచి ఇలా తీస్తూ ఉంటానన్నమాట. హోల్ అంతా ప్యాన్ అంతా రావాలని చెప్పేసి ఒక్కొక్క దగ్గర ఉండిపోతూ ఉంటుంది. నేను అక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ కొంచెం బటర్ వేసి లేదా ఆయిల్ వేసి తీస్తూ ఉంటాను. అందరికీ ఇలాగే జరుగుతుంది కదా. సో ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఒక చిన్నవి నేనైతే ఒక 2-3 అలా క్యూబ్స్ లాగా చిన్నవి కట్ చేసి వేసేసానండి దోశ మీద. బాగుంటుంది కదా. బాగా రోస్ట్ అయిన తర్వాత ఇంకో సైడ్ మనం వేపాల్సిన అవసరం లేదు, తిప్పాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత బాగా వచ్చిందో క్రిస్పీగా. ఈ ప్యాన్ అయితే ఐరన్ ప్యాన్ అండి, దీని మీద కూడా ఎంత బాగా వచ్చిందో కదా. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి నిజంగా. బటర్ దోశ ఎంత బాగా కనిపిస్తుందో కదా, ఎమ్మీగా. ఇప్పుడైతే గ్రౌండ్నట్ చట్నీ పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాము. పల్లీ చట్నీ చాలా ఈజీ అండి. పల్లీలు అయితే మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని మీకు సరిపడా పచ్చిమిర్చి 2 కలిపి బాగా వేపుకోవాలి. ఒకేసారి వేపేసుకోండి పల్లీ ఇంకా పచ్చిమిర్చి. ఇంకా నేనైతే కొంచెం జీలకర్ర అయితే వేసాను అంతేని. ఈ 3 బాగా వేయించిన తర్వాత ఇంకా నేను ప్యాన్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాను. దీంట్లో ఇంకేమైనండి సాల్ట్, ఇంకా ఒక చిన్న గార్లిక్ అయితే వేస్తానండి. తోలు తీసేసిన గార్లిక్ చిన్నది, ఒక క్లో అనమాట, వేసి కొంచెం వాటర్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకుంటే నిజంగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ టేస్ట్ నిజంగా ఒక్కసారి ఈ చట్నీ ఇలా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చింతపండు కూడా నేను దీంట్లో వేయను, మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇంకోండి ఈరోజు అయితే మేము దోశ బాగా ఎంజాయ్ చేసాము. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. ఎంత బాగా వచ్చిందో కదా దోశ. ఇలాగే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా దీనికి హైలైట్ ఏంటంటే పల్లీ చట్నీ, దాంతో ఇది తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.